మాఘపురాణం 18వ అధ్యాయం. లక్ష్మీనారాయణుడు దేవతలకు సాక్షాత్కరించినప్పుడు ఒక విషయం చెప్పాడు. ఓ దేవతలారా, మాఘమాస వ్రతమాత్యం చాలా గొప్పది. అది ఎంత చేసినా తరిగిపోదు. మాఘ పౌర్ణిమ పరమ పవిత్రమైన రోజు. ఆ రోజు స్నానం చేసి కోడెదూడకు అచ్చు వేసి ఆంబోతుగా విడిచిపెడితే ఎంత పుణ్యం లభిస్తుందో మనం వెలకట్టలేము. అదే ప్రయాగ క్షేత్రంలో గనక ఆంబోతును విడిచిపెడితే కోటి రెట్లు ఫలితం వస్తుంది. ప్రయాగ చాలా పవిత్రమైన ప్రదేశం. అది గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్నానం. అందుకే దానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. పుణ్యక్షేత్రాలన్నిటిలోకి తలమానికంగా వెలుగొందుతుంది. లోకాలకు కాంతినిచ్చేవి జ్యోతిర్మండలం. అందులో సూర్యుడు అత్యుత్తమమైన వెలుగు విరజిమ్ముతాడు. అందుకనే జ్యోతిర్మండలంలో సూర్యుడు గొప్పవాడు. అలా వృక్షాలలో రావి చెట్టు గొప్ప మహిమగలది. దేవతలలో శ్రీ మహావిష్ణువు గొప్పవాడు. శాస్త్రాలలో వేదం గొప్పది. చతుర్వర్ణాలలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. ఋతువులన్నింటిలో వసంత ఋతువు గొప్పది. మంత్రాలన్నింటిలో రామ మంత్రమే తారక మంత్రం. త్రిమూర్తులలో లక్ష్మీదేవి గొప్పది. నదులలో గంగా నది గొప్పది. పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. దానాలలో అన్నదానం గొప్పది. వ్రతాలలో మాఘమాస వ్రతం గొప్పది. ఓ దేవతలారా, ఏకబిగిన 10 వసంతాలు ఉదయమే నదీ స్నానం చేస్తే వచ్చే ఫలితం కన్నా మాఘమాసంలో ఒక్కసారి నదీ స్నానం చేస్తే ఫలితం ఎక్కువ. అందుకని మీరు ఇంద్రునితో మాఘమాసంలో నదీ స్నానం చేయించండి. దానితో అతనికి పరస్త్రీ సంగమ దోషం పోతుంది. అతనికి శాప విముక్తి జరుగుతుంది. గార్ధవ ముఖం పోయి నిజరూపం వస్తుంది. కాబట్టి సత్వరమే మీరు పద్మగిరికి వెళ్ళండి అన్నాడు. దాంతో దేవతలంతా మహావేగంగా పద్మగిరికి బయలుదేరారు. పద్మగిరి వెళుచున్న దేవతలకు దారిలో ఒక విచిత్రమైన జీవి కనిపించింది. అది ఒక తొండ. దాని కాళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి. శరీరం మాత్రం పెద్దది. దేవతలను చూడగానే అది పెద్దగా అరిచింది. దాని అరుపుకు చాలా భయంకరంగా ఉంది. ఆ అరుపు విని మొదట దేవతలు భయపడ్డారు. ఆ తరువాత దాని మీద దాడి చేసి తీగలతో బంధించారు దానిని. మాఘమాస వ్రతం చాలా గొప్పది అని వాసుదేవుడు చెప్పాడు. ప్రస్తుతం మాఘమాసం నడుస్తుంది కాబట్టి దేవతలు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి నదీ జలాన్ని తెచ్చి తొండ మీద చల్లారు. మరుక్షణంలో ఆమె ఒక స్త్రీగా మారిపోయింది. అది చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు. అమ్మా, నువ్వెవరు? ఇలా తొండగా, అది కూడా విచిత్రమైన రూపంలో ఎందుకున్నావు అని అడిగారు. దానికి ఆ స్త్రీ, ఓ దేవతలారా, కాశ్మీర దేశానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుని కుమార్తెను నేను. నా పేరు సుశీల. నా తల్లిదండ్రులు నన్ను అల్లారుముద్దుగా పెంచారు. యుక్త వయస్సు వచ్చింది. యోగ్యుడైన యువకుణ్ణి చూసి వివాహం చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే అతడికి అంతుచిక్కని రోగం వచ్చింది. విధి వక్రించింది. 10 సంవత్సరాలు కూడా తిరగకుండానే అతడు మరణించాడు. నా వైధవ్యాన్ని తట్టుకోలేకపోయారు నా తల్లిదండ్రులు. చాలా విచారించారు. మానవ జన్మ ఎత్తిన వారు అనేక కష్టాలు పడాలి. అందులో స్త్రీగా జన్మిస్తే కష్టాలు మరీ ఎక్కువ. చిన్న వయసులోనే భర్త పోయి వైధవ్యం ప్రాప్తిస్తే కష్టాలు ఇంకా ఎక్కువ. అమ్మా, నీ వైధవ్యాన్ని నేను చూడలేను. నిన్ను బంధువులకు అప్పగించి నేను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోతాను అంటూ నన్ను, నా ఆస్తిని బంధువుల చేతిలో పెట్టి అరణ్యాలకు బయలుదేరాడు నా తండ్రి. నా తండ్రితో పాటే తల్లి కూడా అరణ్యాలకు వెళ్ళిపోయింది. ఆస్తితో పాటు నేను కూడా బంధువుల దగ్గర ఉన్నాను. నా బంధువులు చాలా స్వార్థపరులు. నా ఆస్తిని కాజేసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నాకు జీవనోపాధి లేదు. భిక్షాటన చేయవలసి నా పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు భిక్షాటన చేసేదాన్ని. వచ్చిన దానితో కొంత తింటూ మిగిలిన దాచుకుంటూ ఉండేదాన్ని. ఎలాగో ఒకలా జీవించటం, అంతేగాని దేవుడు లేడు, పూజలు లేవు, వ్రతం లేవు, దాన ధర్మాలు లేవు. అలా ఒక చెట్టులాగా బ్రతుకుతున్నాను. నేను ఇలా భిక్షాటనం చేసి తిరుగుతుండగా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వాడు నాకన్నా దరిద్రుడు. దయతలిచి నాకున్న దానిలోనే కొంత వాడికి పెట్టాను. వాడు అన్నం తిని సంతోషంతో దీవించి వెళ్ళాడు. కొంతకాలానికి నేను మరణించాను. నరకంలో అనేక బాధలు అనుభవించాను. తరువాత కుక్క, నక్క, కోడి అనేక జన్మలు ఎత్తాను. చివరికి ఇలా తొండ రూపం ధరించాను. దయతో మీరు నాకు పాప విముక్తి చేశారు అని చెప్పింది.
దేవతలు నదీ స్నానం చేసి నదీ జలాన్ని తెచ్చి ఆ తొండ మీద చల్లగానే అది ఒక స్త్రీగా మారిపోయింది. ఇదంతా మాఘమాస వ్రత మహాత్మ్యం అనుకుంటుండగానే ఆ స్త్రీ వైకుంఠానికి వెళ్ళిపోయింది. తరువాత దేవతలు పద్మగిరి ప్రాంతంలో గల పచ్చిక బయళ్లలో గడ్డి మేస్తున్న గార్ధప ముఖుడైన ఇంద్రుణ్ణి చూశారు. దేవతలను చూసి పారిపోయింది ఆ గాడిద. ఆ గాడిదను అన్ని వైపుల నుండి చుట్టుముట్టి దేవతలు గాడిద ముఖం గల ఇంద్రుణ్ణి పట్టుకున్నారు. అప్పుడు దేవతలు ఇంద్రునితో, దేవరాజా సిగ్గుపడకు, చేసేదేదో చేశావు, జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి? జరగవలసిన దాని గురించి ఆలోచించు. దానికి ఏదో ఒక పరిష్కారం చూడాలి గదా! ఎంతకాలం ఇలా గాడిద ముఖంతో ఉంటావు? మేమంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాము. ఆయన ప్రసన్నుడై నీకు శాప విమోచనం కలిగే విధానము చెప్పాడు. ఇది మాఘమాసం. ఈ మాసంలో వ్రతం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి. పద్మగిరి ప్రక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదిలో మాఘమాసం నెల రోజులు స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించు. నువ్వు చేసిన పాపం కాస్త పరిహారం అవుతుంది. శాపం నుంచి విముక్తుడవుతావు. నీ పూర్వరూపం కూడా నీకు వస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకు. లేచి వెళ్ళి నదీ స్నానం చేసి లక్ష్మీనారాయణుని అర్చించు అన్నాడు. బలవంతంగా అతన్ని ఒప్పించారు. నది దగ్గరికి తీసుకుపోయి స్నానం చేయించారు. క్రమం తప్పకుండా మాఘమాసం నెల రోజులు నదీ స్నానం చేశాడు. శ్రీహరిని ఆరాధించాడు. ఇదంతా దేవతలు దగ్గరుండి జరిపించారు. మాఘమాసం పూర్తయింది. వ్రతదీక్ష సమాప్తి అయ్యింది. శాప విమోచనం పొంది స్వర్గానికి వెళ్ళాడు. దేవతలంతా సాయం రాగా రాక్షసుల మీద దండయాత్ర చేశాడు. దేవతల ధాటుకి తట్టుకోలేక రాక్షసులు పారిపోయారు. ఇంద్రుడు మళ్ళీ స్వర్గాధిపతుడైనాడు. 18వ అధ్యాయం సమాప్తం.